First ever factory outlet, Mukunda Jewelers. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ మంత్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ డేటాని బట్టి మనకి ఏమీ అర్థంగా అవుతుంది, సో ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఫండ్స్ ఫ్లో అవుతున్నాయి అనే విషయం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి, మ్యాక్సిమం ఏ రకంగా పిలుస్తామని చూస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ రెండు రకాలు. ఒకటి లంసమ్ మ్యూచువల్ ఫండ్స్, రెండు సిస్టమేటిక్ మ్యూచువల్ ఫండ్స్. అంటే మన ఇన్వెస్టర్స్ ఒకేసారి పెద్ద ఎత్తున డబ్బులు వేసుకుంటే దాన్ని లంసమ్ అంటాం, అలాగే నెల నెల కట్టుకుంటే దాన్ని ఎస్ఐపి అంటాం. అలాగే మేజర్గా ఈ యొక్క డబ్బు అంతా తీసుకొని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఏఎంసీ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళు రెండు విభాగాలు ఇన్వెస్ట్ చేస్తారు. ఒకటి డెట్ ఈక్విటీ ఫండ్స్. డెట్ ఫండ్స్లో ఏంటంటే మీకు కూపన్ వస్తుంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, కాబట్టి ఏమవుతుందంటే ఫిక్స్డ్గా మీకు ఇన్కమ్ ఉంటుంది. అంటే నష్టభయాలకి తక్కువగా ఉండి క్యాపిటల్ ప్రొటెక్షన్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం వీటిని. క్యాపిటల్ ప్రొటెక్షన్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆ అమౌంట్ని డెట్ ఫండ్స్లో పెడతారు, కాబట్టి దానిలో మంచి ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. అలాగే రెండోది ఏంటంటే ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఈ అమౌంట్ మొత్తం ఈక్విటీ, స్టాక్ మార్కెట్ ఈక్విటీస్లో పెడతాం. సో గత నెలల్లో లాస్ట్ 3 monthsలో మ్యూచువల్ ఫండ్స్ ఫ్లో ఎలా ఉన్నాయని చూసుకుంటే, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో రకాలు ఏంటి, వాటిల్లో ఏ రకంగా మనకి ఫండ్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంది. అంటే టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. వీటిల్లో ఫిబ్రవరిలో 2,800 కోట్ల ఎస్ఐపి వచ్చింది, అలాగే మార్చిలో 2,500 కోట్లు, అలాగే ఏప్రిల్లో 2,600 కోట్లు ఎస్ఐపి ద్వారా ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చింది. అలాగే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే 2,500 కోట్లు ఫిబ్రవరిలో ఉంది, మార్చిలో 2,700 కోట్లు ఉంటే ఏప్రిల్లో 2,500 కోట్లు ఉంది. సో మల్టీ క్యాప్ అసెట్స్లో ఏం చెప్తాయంటే అవి ఆపర్చునిటీని బట్టి అటు గోల్డ్, ఇటు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలా అన్నిట్లో కూడా పెట్టుకుంటారు. బట్ టాప్ 30 అలా ఉంటాయి మ్యాక్సిమం కంపెనీస్ వచ్చి. అలాగే తర్వాత లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంటుంది. సో లార్జ్ క్యాప్ ఇవి మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీన్ని లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. దీనిలో ఏంటంటే 3,000 crores జనవరిలో వచ్చింది, 3,500 మార్చిలో వచ్చింది, అలాగే 3,300 ఏప్రిల్లో వచ్చింది. తర్వాత స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. స్మాల్ క్యాప్ వచ్చి 3,700 crores. ఇవేంటంటే టాప్ 500 తర్వాత నుంచి ఉన్న కంపెనీస్ అన్నిటినీ స్మాల్ క్యాప్ అంటాం. ఇవి మార్కెట్లో ఎన్ఎస్సిలో 8,000 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. సో టాప్ 500 లేదా టాప్ 1,000 తర్వాత ఉన్న కంపెనీలన్నీ కూడా స్మాల్ క్యాప్ అంటాం. దీనిలో వచ్చే ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి 3,700 crores ఫిబ్రవరిలో వస్తే 4,000 crores మార్చిలో వచ్చింది, 4,500 crores ఏప్రిల్లో వచ్చింది. దాని తర్వాత ప్యూర్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నాయి. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇందులో 3,400 crores వస్తాయి. దీనిలో మిడ్ క్యాప్ అంటే టాప్ 100 తర్వాత 101 నుంచి 500 వరకు ఉన్న కంపెనీలని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. వీటిల్లో వచ్చి ఇన్వెస్ట్మెంట్ 3,400 crores, 3,440 crores, అలాగే 3,300 crores ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. దాని తర్వాత ఏంటంటే వాల్యూ ఫండ్, అంటే కాంట్రా ఫండ్ అంటాం దీన్ని కూడా. వాల్యూ ఫండ్ ఆర్ కాంట్రా ఫండ్ అంటే టార్గెట్గా ఈ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాం అనే కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. ఇవి 1,300 crores, అలాగే 1,500 crores. 1,300 crores ఫిబ్రవరిలో, 1,500 crores మార్చిలో, అలాగే 1,000 crores ఏప్రిల్లో ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. దాని తర్వాత మేజర్గా వచ్చి సెక్టార్ ఆర్ థీమాటిక్ ఫండ్స్. ఇవేంటంటే పర్టికులర్ సెక్టార్స్లో కానీ పర్టికులర్ థీమ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. వీటిల్లో దాదాపు 5,700 crores ఫిబ్రవరిలో వస్తే మార్చిలో 170 crores వచ్చింది, ఏప్రిల్లో 2,000 crores వచ్చింది. సో ఇలా అండ్ లాస్ట్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్. ఈఎల్ఎస్ఎస్లో అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. దీనిలో మేజర్గా ఏంటంటే
3 ఇయర్స్ లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అలాగే ఆ అమౌంట్ అంతా కూడా సేవ్ అవుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఉంటుంది. కాబట్టి ఇందులో ఏంటంటే 615 crores ఏమో దీనిలో ఇన్వెస్ట్ చేశారు ఫిబ్రవరిలో. మార్చిలో 735 crores ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్లో వచ్చి ఏం లేదు -375 crores అంటే విత్డ్రా జరిగింది. సో ఇవండి మేజర్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, వాటిల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి అనేది చూసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఎక్కువగా దేనిలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందంటే డేటా బట్టి చూస్తే స్మాల్ క్యాప్ ఫండ్లో ఫస్ట్, తర్వాత వచ్చి మిడ్ క్యాప్ కంపెనీస్లో ఎక్కువ జరుగుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్ డేటా బట్టి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ మంత్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ డేటాని బట్టి మనకి ఏమీ అర్థం అవుతుంది. సో ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఫండ్స్ ఫ్లో అవుతున్నాయి అనే విషయం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి, మ్యాక్సిమం ఏ రకంగా పిలుస్తామని చూస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు. ఒకటి లంసమ్ మ్యూచువల్ ఫండ్స్, 2 సిస్టమేటిక్ మ్యూచువల్ ఫండ్స్. అంటే మన ఇన్వెస్టర్స్ ఒకేసారి పెద్ద ఎత్తున డబ్బులు వేసుకుంటే దాన్ని లంసమ్ అంటాం. అలాగే నెల నెల కట్టుకుంటే దాన్ని ఎస్ఐపి అంటాం. అలాగే మేజర్గా ఈ యొక్క డబ్బు అంతా తీసుకొని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఏఎంసీ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళు 2 విభాగాలు ఇన్వెస్ట్ చేస్తారు. ఒకటి డెట్ ఈక్విటీ ఫండ్స్. డెట్ ఫండ్స్లో ఏంటంటే మీకు కూపన్ వస్తుంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే ఫిక్స్డ్గా మీకు ఇన్కమ్ ఉంటుంది. అంటే నష్టభయాలకి తక్కువగా ఉండి క్యాపిటల్ ప్రొటెక్షన్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం వీటిని. క్యాపిటల్ ప్రొటెక్షన్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆ అమౌంట్ని డెట్ ఫండ్స్లో పెడతారు. కాబట్టి దానిలో మంచి ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. అలాగే రెండోది ఏంటంటే ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఈ అమౌంట్ మొత్తం ఈక్విటీ, స్టాక్ మార్కెట్ ఈక్విటీస్లో పెడతాం. సో గత నెలల్లో లాస్ట్ 3 monthsలో మ్యూచువల్ ఫండ్స్ ఫ్లో ఎలా ఉన్నాయని చూసుకుంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో రకాలు ఏంటి, వాటిల్లో ఏ రకంగా మనకి ఫండ్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంది. అంటే టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. వీటిల్లో ఫిబ్రవరిలో 2,800 కోట్ల ఎస్ఐపి వచ్చింది. అలాగే మార్చిలో 2,500 కోట్లు, అలాగే ఏప్రిల్లో 2,600 కోట్లు ఎస్ఐపి ద్వారా ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చింది. అలాగే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే 2,500 కోట్లు ఫిబ్రవరిలో ఉంది. మార్చిలో 2,700 కోట్లు ఉంటే ఏప్రిల్లో 2,500 కోట్లు ఉంది. సో మల్టీ క్యాప్ అసెట్స్లో ఏం చెప్తాయంటే అవి ఆపర్చునిటీని బట్టి అటు గోల్డ్, ఇటు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలా అన్నిట్లో కూడా పెట్టుకుంటారు. బట్ టాప్ 30 అలా ఉంటాయి మ్యాక్సిమం కంపెనీస్ వచ్చి. అలాగే తర్వాత లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంటుంది. సో లార్జ్ క్యాప్ ఇవి మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీన్ని లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. దీనిలో ఏంటంటే 3,000 crores జనవరిలో వచ్చింది, 3,500 మార్చిలో వచ్చింది, అలాగే 3,300 ఏప్రిల్లో వచ్చింది. తర్వాత స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. స్మాల్ క్యాప్ వచ్చి 3,700 crores. ఇవేంటంటే టాప్ 500 తర్వాత నుంచి ఉన్న కంపెనీస్ అన్నిటినీ స్మాల్ క్యాప్ అంటాం. ఇవి మార్కెట్లో ఎన్ఎస్సిలో 8,000 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. సో టాప్ 500 లేదా టాప్ 1,000 తర్వాత ఉన్న కంపెనీలన్నీ కూడా స్మాల్ క్యాప్ అంటాం. దీనిలో వచ్చే ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి 3,700 crores ఫిబ్రవరిలో వస్తే 4,000 crores మార్చిలో వచ్చింది, 4,500 crores ఏప్రిల్లో వచ్చింది. దాని తర్వాత ప్యూర్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నాయి. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇందులో 3,400 crores వస్తాయి. దీనిలో మిడ్ క్యాప్ అంటే టాప్ 100 తర్వాత 101 నుంచి 500 వరకు ఉన్న కంపెనీలని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. వీటిల్లో వచ్చి ఇన్వెస్ట్మెంట్ 3,400 crores, 3,440 crores, అలాగే 3,300 crores ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. దాని తర్వాత ఏంటంటే వాల్యూ ఫండ్ అంటే కాంట్రా ఫండ్ అంటాం. దీన్ని కూడా వాల్యూ ఫండ్ ఆర్ కాంట్రా ఫండ్ అంటే టార్గెట్గా ఈ కంపెనీలను ఇన్వెస్ట్ చేస్తాం అనే కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. ఇవి 1,300 crores, అలాగే 1,500 crores. 1,300 crores ఫిబ్రవరిలో, 1,500 crores మార్చిలో, అలాగే 1,000 crores ఏప్రిల్లో ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. దాని తర్వాత మేజర్గా వచ్చి సెక్టార్ ఆర్ థీమాటిక్ ఫండ్స్. ఇవేంటంటే పర్టికులర్ సెక్టార్స్లో కానీ పర్టికులర్ థీమ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసే
మ్యూచువల్ ఫండ్స్ అనమాట. వీటిల్లో దాదాపు 5,700 crores ఫిబ్రవరిలో వస్తే మార్చిలో 170 crores వచ్చింది, ఏప్రిల్లో 2,000 crores వచ్చింది. సో ఇలా అండ్ లాస్ట్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్. ఈఎల్ఎస్ఎస్లో అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. దీనిలో మేజర్గా ఏంటంటే 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అలాగే ఆ అమౌంట్ అంతా కూడా సేవ్ అవుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఉంటుంది. కాబట్టి ఇందులో ఏంటంటే 615 crores ఏమో దీనిలో ఇన్వెస్ట్ చేశారు ఫిబ్రవరిలో, మార్చిలో 735 crores ఇన్వెస్ట్ చేశారు, ఏప్రిల్లో వచ్చి ఏం లేదు -375 crores అంటే విత్డ్రాల్ జరిగింది. సో ఇవండి మేజర్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, వాటిల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి అనేది చూసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఎక్కువగా దేనిలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందంటే డేటా బట్టి చూస్తే స్మాల్ క్యాప్ ఫండ్లో ఫస్ట్, తర్వాత వచ్చి మిడ్ క్యాప్ కంపెనీస్లో ఎక్కువ జరుగుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్ డేటా బట్టి. సో ఇదండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.